సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. तायरा ప్రాజెక్టులపై నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టులపై నిర్లక్ష్య వైఖరి నశించాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్, ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టులపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా రెండవది ఇప్పుడు కరోనా దేశం మొత్తం కరోనా నడుస్తున్నది కాబట్టి ముందుగా ప్రైవేట్ చేస్తున్నారు. అరే కరోనా మీద ముఖ్యమంత్రి గారు వందల వేల సంఖ్యలో యజ్ఞాలు జాగాలు చేయగలిగింది. మేము 10 మంది పోతే కరోనా వచ్చిరాదే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నీకు గమ్ముతున్నావు అది బాబు. ముందస్తు అవజారు చేస్తున్నారు. సీఎం గారు చేస్తున్న వందల వేల సంఖ్యలో సందర్శకులను పెట్టుకుని ఏదైతున్నదో అని యజ్ఞాలు యాగాలు చేస్తే లేని మేము 10 మంది పోతే మీకు కరోనా వచ్చిందా? ఎట్లా బాబు? పోలీసుకు సహకరించాలి, మేము మీకు సహకరించాలా, మీరు మాకు సహకరించాలన్నా? మీరు మాకు సహకరించాలన్నా, మేము మీకు సహకరించాలన్నా? ఎందుకంటే కూడా అందరినీ అవజారు చేస్తున్నారు. అంటే ఇక చట్టం అయిపోయిన చేస్తే అందరినీ అది చేసుకోమని చెప్పాను. నైజాం రాజ్యంలో కూడా ఇట్లా లేకుండే, రాజుల కాలంలో కూడా ఇంత నిర్బంధం లేకుండే. మేమేం లేదు, శాంతియుతంగా పోతాం, అక్కడ పరిశీలన చేసుకుని సైట్ ఏదైతే పరిశీలిస్తాం, నీటి లభ్యతను మేము గమనిస్తాం, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు మాకు కూడా. అక్కడ కూడా మేము ఏ విధమైన నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదు. మేము పార్టీ పరంగా కూడా డీజీపీ గారిని విజ్ఞప్తి చేసినాం, మేము చేపట్టబోయే కార్యక్రమాన్ని కూడా. ఎలాంటి పర్మిషన్ లేదు, పర్మిషన్ ఏముంటుంది? పర్మిషన్ నిరసన కార్యక్రమానికి పర్మిషన్. మేము నిరసన కార్యక్రమం చేపడతలేం కదా, నిరాహార దీక్ష చేస్తలేం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి కంపల్సరీ పర్మిషన్ అవసరం ఉంది సార్. ఆ పర్మిషన్ లేదు కాబట్టి తమని అందరినీ కూడా అవజారు చేస్తున్నారు సార్. అవజారు చేసి అంటే మీరు పోలీసు సహకరించాలి. మళ్ళీ పోయి వచ్చింది మీరు మాకు సహకరిస్తారు, మేము మీకు సహకరిస్తాం తెలుస్తలేదు. మొత్తం ప్రాజెక్టుల మీద దోసుకొని తింటుంటే మమ్మల్ని సహకరించుంటే ఏమన్నట్టే ఆఖరి నువ్వు కూడా మీరు చెప్తున్నా మన అంగిలా కూడా పోతుంది. ఇవి ఇట్లే ఉంటే ఈ రాజ్యం ఇట్లే కొనసాగితే నీ డ్యూటీ ఉన్నది, నీ యూనిఫామ్ ఉండదు, నా యూనిఫామ్ ఉండదు, అన్నీ పోతాయి. అధికారులు కూడా చట్టబద్ధంగానే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు పోలీస్ అధికారి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వివరమైనగా చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. చట్టాన్ని అతిక్రమించి రాదు కదా, చట్టాన్ని అతిక్రమించి కాదు కదా నిర్ణయాలు తీసుకునేది. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. హై హై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్, ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. హై హై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జీవనన్న గారి నాయకత్వం వద్దురా నాయనో వద్దురా నాయనో సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి పర్మిషన్ నాకు ఇది అర్థం కాలేదు. పర్మిషన్ దేనికి? పర్మిషన్ దేనికి? ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఉన్నామా లేకుంటే కన్నా మనము నిషేధిత ప్రాంతంలో ఉన్నామా? తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత ప్రాంతంలో ఉన్నామా? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో వ్యక్తిగత స్వేచ్ఛ అనే దానికి మీరు నిర్బంధం కొనసాగిస్తున్నారా? దేనికి పర్మిషన్ అని మీకు చెప్పాలి కదా సార్. నేను నిజంగా ఏదైనా ర్యాలీ తీస్తున్నట్టే పర్మిషన్. నేను ఐఎమ్ టేకింగ్ అవుట్ ఎనీ ర్యాలీ. నేను ఒక ర్యాలీ తీస్తే పర్మిషన్ కావాలి. ఐ కెన్ అండర్స్టాండ్. ఒక నిరసన కార్యక్రమం చేపడితే పర్మిషన్ కావాలి. నిరాహార దీక్ష చేపడితే కార్యక్రమం కావాలి. తుమ్మడి ఏటి వద్ద నిర్మాణం చేయవలసినటువంటి ప్రాజెక్టే అన్ని ఒప్పందాలు కుదుర్చుకొని కూడా దాన్ని నిర్మాణం చేయలేకపోవడంతో రాష్ట్రం ఏ విధంగా నష్టం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం డౌన్ 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 నశించాలి. మా మూమెంట్స్ అబ్జర్వ్ చేయడానికి షాడో పార్టీ పెట్టింది సార్. ఏంటంటే మీ ఎంత గురించి రాష్ట్రమే నాశనం అవుతున్నారు సార్. యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. మీకు ఎంత లేదు ఇవాళ మీ సర్వీసులు కూడా గీత పడితే వస్తున్నాయి కానీ రేపు 4 రోజులతో మీ భార్య పిల్లల సంగతి తెలుస్తుంది. మేము ఇదంతా చేసి మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇస్తుంది. మాకోసమే కాదు. యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నశించాలి. హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. నశించాలి. ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. నశించాలి. హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. నశించాలి. ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. నశించాలి. హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి
ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్టుపై వద్దురా నాయన, వద్దురా నాయన, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్టులపై నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. వద్దురా నాయన. అడ్డం ఉన్నారు గట్టు మళ్ళీ చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టుపై గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి. నశించాలి, నశించాలి, నశించాలి. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. వద్దురా నాయన, వద్దురా నాయన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. రాజ్య ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వద్దురా నాయన, వద్దురా నాయన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, నశించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దోపిడి రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. వద్దురా నాయన, పోలీస్ జులుం. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. కేసీఆర్ నియంత్రిత పరిపాలన నశించాలి, కేసీఆర్ నియంత్రిత పరిపాలన నశించాలి, కేసీఆర్ నియంత్రిత పరిపాలన నశించాలి, కేసీఆర్ నియంత్రిత పరిపాలన నశించాలి. వద్దురా నాయన, కేసీఆర్ పాలన, వద్దురా నాయన, కేసీఆర్ పాలన, వద్దురా నాయన, కేసీఆర్ పాలన, వద్దురా నాయన, కేసీఆర్ పాలన. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి. చేయండి. ఉంటే 4 దాకా ఉంటాయి. ఇక మాకు అదే మాకు పెద్ద అది అనుకుంటున్నారే. ఇక మేము చక్క ఇక్కడ దాకా రాలేదు, అన్ని చేసి ఇక్కడ దాకా వచ్చినాం. తెలిసిన వారే సార్ మీరు. కాదు బాబు,
కేసీఆర్ పాలన ఇంకెక్కడ క్షేమం? ఈ రాష్ట్రం అంతా క్షేమమే, క్షేమం లేదు, అంత క్షేమమే, క్షేమం లేదు బాబు, అంత క్షేమమే. ఇదే మీ రాజ్యం, 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 దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. వద్దురా నాయనో కేసీఆర్ పాలన, వద్దురా నాయనో కేసీఆర్ పాలన. అరే సార్, మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఊపులకు నెట్టుకుంటే ఏదైతుందో డౌన్ 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 ఖండించాలి, ఖండించాలి, ఖండించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మామూలు ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్, మీ కష్టంలో పోతాం కదా, ఒక మాకు షాడో పార్టీ పెట్టండి, మేము ఎటుపోకుండా ఆర్టీసీ బస్సులో కూడా ఏదైతుందో ఆ 3 సీట్లు ఇద్దరం కూర్చుంటాం, 2 సీట్లు ఒక్కరం కూర్చుంటాం, బస్సులో మొత్తం మీరు ఆ సీటింగ్ భౌతిక ఇద్దరు పాటించేటట్టు మాకు ఏర్పాటు చేయండి. ఆ బస్ కిరాయిలు కూడా కట్టుకుంటాం సార్, బస్ కిరాయిలు కూడా కట్టుకుంటాం మేము పార్టీ పరంగా. నేను రైట్, మంచి ఆలోచన వచ్చింది బాబు, కానీ మీ అధీనం లోపల ఉంటాం. మళ్ళీ క్షేమం అంటే మొత్తం క్షామం బాబు, క్షామం. క్షేమం ఎక్కడుంది అయినా మొత్తం రాష్ట్రంలో? ఈ మేమంతా మీకు జీతాలు వస్తున్నట్టున్నాయి, మాకది 3 నెలలే జీతం లేక. మేము కూడా మీ లెక్క పనిచేస్తాం, మా పాత్రికేయ సోదరులు కూడా పనిచేస్తుండ్రు, వాళ్ళు సచ్చినోడు చస్తున్నారు కానీ వాళ్ళ గురించి పట్టించుకుంటాడు అనేటువంటి వాడు దిక్కులేడు. మనోజ్ ఎవరి వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు, మీరు నిర్వర్తిస్తారు. డెఫినెట్లీ యూ మస్ట్ బి కాంప్లిమెంటెడ్ అండ్ యూ మస్ట్ బి సర్వ్. దానిలో మాకు భిన్నాభిప్రాయం లేదు, మేము కూడా కోరినాం. కానీ మీతో పాటు ఏదైతే ఉందో పాత్రికేయ సోదరులను కూడా గౌరవించాలి. కిరాయిలు పెట్టుకుందాం అంటున్నారు, సార్ మాట్లాడి మీరు డిఎంతో మాట్లాడండి సార్, అధికారులతో మాట్లాడి డిఎంతో మాట్లాడండి, డిఎంతో మాట్లాడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ వద్దురా నాయనా కేసీఆర్ పాలన, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఏంది అసలు ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండించాలి, ఖండించాలి, ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండించాలి, ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండించాలి, ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండించాలి. పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ వద్దురా నాయనో కేసీఆర్ పాలన, వద్దురా నాయనో కేసీఆర్ పాలన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం. సీఎం డౌన్ డౌన్, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, అక్రమ అరెస్టులను ఖండించాలి, అక్రమ అరెస్టులను ఖండించాలి. వద్దురా నాయనో కేసీఆర్ పాలన, వద్దురా నాయనో కేసీఆర్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. పోలీసులు నశించాలి. ఇదంతా మీరే కారణం, ఈ క్రౌడ్ ఏర్పడడం మీరే కారణం. మేము ఏదైతుందో శాంతియుతంగా మేమేదో
డిసిప్లిన్డ్గా భౌతిక పాటిస్తూ మేము కారులో పోతాం, రోడ్డుకి ఇచ్చేది మీరు, మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేది మీరు. అందరు ఎవరి కార్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఏదైతుందో లెక్క ప్రకారం పోతాం. ఒక కారులో ముగ్గురు పోతాం మేము. ప్లీజ్ సార్, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు సార్. కోఆపరేట్. ఎందుకు చేస్తారు సార్ హౌస్ అరెస్ట్? వాట్ ద రీజన్ ఆఫ్ వై ఆర్ అరెస్టింగ్? వాట్ ద పర్మిషన్ సార్? అరే మీరు నిరసన కార్యక్రమం కాదురా, మీ దండం పెడతా. విజిట్ చేస్తున్నాం సార్. ఓన్లీ సందర్శన. ఆడ మేము ఏ విధమైన నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టడం లేదు. అది మీ డీజీపీ గారికి ఏదైతే ఉందో క్లియర్గా క్లారిటీ ఇచ్చినాం మేము. ది పర్పస్ ఆఫ్ విజిట్ ఆల్సో వీ హ్యావ్ క్లారిఫైడ్. వీళ్ళ మీడియాలో కూడా వచ్చింది. ది పర్పస్ ఆఫ్ విజిట్ ఓన్లీ టు స్టడీ ది సిచ్యువేషన్, టు అబ్జర్వ్ ది సిచ్యువేషన్. అక్కడ అంతే తప్ప ఏదైతున్నదో ప్రాజెక్ట్ నిర్మాణం నిర్లక్ష్యాన్ని ఏదైతుందో పరిశీలించబోతున్నాం తప్పేది మీకు ఏ విధమైనటువంటి ఒక అసాంఘిక కార్యక్రమం కానీ నిరాహార దీక్ష కానీ లేదు సార్. మీరు కూడా ఇంత స్వేచ్ఛ కూడా లేకుండా మేము ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ నిర్లక్ష్యానికి గురవుతుంది అనేటువంటి ఒక భావనతోని మనం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం జరిగిందో, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేవలం ప్రచార ఆర్భాటాలతో తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవడంతో గడిచిన 6 సంవత్సరాలలో ప్రాజెక్టుల నిర్మాణాలలో మనం ఆశించిన ఫలితాలను పొందలేకపోవటం. అంటే వాస్తవంగా అన్ని అనుమతులు కలిగి ఉండి కూడా ప్రాజెక్టుల నిర్మాణాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి, ధోరణికి ఏదైతుందో మరి వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియజెప్పాలనేటువంటి ఒక భావనతోని వీళ్ళు గోదావరి నదీ జలాలపై తలపెట్టినటువంటి ఒక ప్రాజెక్టులను సందర్శించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడితే మరి ఈ పోలీస్ వ్యవహారం చూస్తుంటే అసలు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే నిషేధిత ప్రాంతంలో ఉన్నామో మేము ఊహించలేకపోతున్నామని చెప్పి అంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడానికి కొరకే తెలంగాణ రాష్ట్రం కోరుకున్నామని చెప్పని కూడా మేము ఊహించలేకపోతున్నాం. వీళ్ళ కరోనా వ్యాప్తి నివారణ చర్యలు ఇట్స్ డెఫినెట్లీ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ ఇట్. ఒక బాధ్యత గల పౌరులుగా మాపై కూడా బాధ్యత ఉన్నది. మేము కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి వీళ్ళ భౌతిక ఎద్దడి పాటించడమే కానీ, మాస్క్ ధరించడమే కానీ, ఇవాళ అన్ని చర్యలు చేపడుతూ ఏ విధమైన నిరసన కార్యక్రమం లేకుండా, నిరాహార దీక్ష లేకుండా, అసాంఘిక కార్యక్రమాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా కేవలం ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలంగాణ సమాజానికి తెలియజెప్పాలని చెప్పి సందర్శిస్తామని చెప్పంటే మరి వాళ్ళ ఎక్కడికక్కడ ఈ అరెస్టులు, గృహ నిర్బంధం, నిజంగా దీన్ని తీవ్రంగా ఖండించడం, నిరసించడమే కాదు మరి వాస్తవాలు ఏదైతుందో తెలుసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనందరిపై ఉంది. వీళ్ళు తుమ్మడిగట్టి వద్ద ప్రాణహిత నదీ జలాల మళ్లింపుతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి భావించడం జరిగిందో, వాస్తవంగా 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టాలని తలంచినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తుమ్మడిగట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుండు. ఇవాళ తుమ్మడిగట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణమే కానివ్వండి, మేడిగడ్డ వద్ద ఇవాళ ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతో పిలువబడడం జరుగుతుందో మేడిగడ్డ వద్ద కూడా బ్యారేజ్ నిర్మాణానికి ఏకకాలంలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది 2016లో. వీళ్ళు నీ ప్రచార ఆర్భాటానికి కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడే విధంగా, వీళ్ళ రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టే విధంగా కేవలం ఒక్క ఎత్తిపోతలతో
తుమ్మడి ఎట్టి వద్ద నుండి ఎల్లంపల్లికి నీటిని తరలించేటటువంటి ఒక అవకాశం ఉండగా ఇవాళ 3 ఎత్తిపోతలతో తుమ్మడి ఎట్టి వద్ద నుండి నీటిని తరలిస్తే కేవలం ఒక ఎత్తిపోతలతో ఏదైతుందో మనం ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చు. మేడిగడ్డతో నీటిని తరలించడం వల్ల మనం 3 ఎత్తిపోతలు అవసరం పడుతుంది. మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల్ల, సుందిల్ల టు ఎల్లంపల్లి. ఇవాళ ఏదైతున్నదో గడిచిన 4 సంవత్సరాలుగా కనీసం టెండర్ ప్రక్రియ కూడా చేపట్టబడడం లేదు అని చెప్పి టెండర్ ప్రక్రియ కూడా చెప్పంటున్నాను. 120 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని చెప్పని నిర్ధారించబడ్డ తదుపరి అని చెప్పంటున్నాను. ఇవాళ మేడిగడ్డ నుండి ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టుగా పిలువబడుతున్న మేడిగడ్డ నుండి మీరు 2 టీఎంసీ డైలీ మీరు తరలించడానికి ఏదైతుందో సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నిర్మాణ పనులు ఏదైతుందో పూర్తి కాబడడం జరిగింది. రోజుకు 2 టీఎంసీ అంటే పీక్ ఫ్లడ్ సీజన్లో 3 మాసాలు పీక్ ఫ్లడ్ సీజన్ ఉంటుంది. 3 మాసాలు నెలకి ఏదైతుందో 30 × 2 60 టీఎంసీ తరలించాలి. 3 మాసాలకు 60 × 3 180 టీఎంసీ తరలించవచ్చు. ఈ 3 మాసాలకు తోడు ఏదైతున్నదో మరొక 6 మాసాలు రోజుకు 1 టీఎంసీ తరలించినా కానీ 6 × 30 అదొక 180 టీఎంసీ అవుతుంది. అంటే 180 + 180 360 టీఎంసీని నీటిని తరలించేటటువంటి ఒక ఎత్తిపోతల వీళ్ళ సామర్థ్యాన్ని ఏదైతుందో మనకు కలిగి ఉండి కూడా వీళ్ళ కేవలం కమిషన్ల కకృతి కొరకు అని చెప్పంటారు. కమిషన్ల కకృతి కొరకు అదే మేడిగడ్డ నుండి మరొక టీఎంసీ ఎత్తిపోయడానికి కొరకు ఏదైతుందో 4000 కోట్ల పనులు నామినేషన్ మీద దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ మీద తెలంగాణ రాష్ట్రం కాదు, బహుశా నేను కూడా ప్రపంచంలో కూడా 4000 కోట్ల పనులను మరి నామినేషన్తో అప్పగించేటటువంటి ఒక నేను మరి ఉదంతాన్ని నేను వినలేదని చెప్పంటున్నాను. మీరు ఏ 4000 కోట్ల పనులను మీరు నామినేషన్ మీద అప్పగించి 1 టీఎంసీ తరలించాలని చెప్పిన కార్యక్రమం చేపడుతున్నారో ఆ 4000 కోట్లు తుమ్మడిహెట్టి వద్ద మనం వెచ్చించి ఉండి ఉన్నట్టయితే బ్యారేజీ నిర్మాణానికి ఒక 1500 కోట్లు 2000 కోట్లు ఆల్రెడీ తుమ్మడిహెట్టి నుండి ఎల్లంపల్లికి నీటిని తరలించడానికి చాలా వరకు కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. కాలువ నిర్మాణ పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఇవాళ ఆ కాలువలు ఏదైతుందో అవసరమైతే రీడిజైనింగ్ వాస్తవంగా కాలువలు ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతోని నీటిని తరలించడానికి నిర్మాణం చేయడం జరిగింది. సపోజ్ ఇఫ్ ది లెవెల్స్ డజంట్ సూట్ యూ కెన్ రీడిజైన్ ది కెనాల్స్. అవసరమైతే మరింత లోతు చేయడమా, మరింత వెడల్పు చేయడమా, ఆ నీటిని జైపూర్ వాగు ద్వారా ఇవాళ మన సుందిల పైకి చేర్చగలిగినట్టయితే 1 టీఎంసీ నీరు ఇదే 4000 కోట్లు, ఏ 4000 కోట్లు మీరు నామినేషన్పై మీరు పనులు ఏదైతుందో అప్పగించడం జరిగిందో అదే 4000 కోట్లతోని ఇలా తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసుకొని ఇలా రోజుకు 1 టీఎంసీ నీటిని మనం ఎల్లంపల్లికి తరలించేటటువంటి అవకాశం ఉండే చెప్పట్టు. దాంతో తూర్పు ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజన ప్రాంతమే కానివ్వండి, మందమర్రి బెల్లంపల్లి ప్రాంతమే కానివ్వండి, చెన్నూరు ప్రాంతమే కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీరు అందించడంతో పాటుగా మనం అవసరమో నీటిని ఏదైతుందో మన వినియోగంలో తెచ్చుకునేటట్టు ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ వాస్తవంగా తుమ్మడిహెట్టి ఎగువ ప్రాంతాలు ఉన్నది, మేడిగడ్డ దిగువ ప్రాంతాలు ఉన్నది. మనం ఎగువ ప్రాంతాలను నీటిని తరలించుకునేటట్టు ఒక అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ అప్పుడు కిందికి ఆలోచించాలి. అట్లా కాకుండా సూరు మీద నీళ్లు సూరు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి మీదికి ఎక్కిస్తా అంటే కేవలం తుమ్మడిహెట్టే కాదు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక అప్పర్ మానేరు డ్యామ్ నర్మల్ ప్రాజెక్ట్ అని చెప్పంటాను నేను. ఆనాడు నైజాం ప్రభుత్వ కాలంలో నిర్మాణం చేయబడ్డటువంటి ఒక ప్రాజెక్టు వట్టిపోయింది. వీళ్ళ ప్రస్తుతం కేటీఆర్ గారు ప్రాధాన్యత వహిస్తున్న దానికి, ఆ నియోజకవర్గానికి
6 సంవత్సరాలు గడిచింది. వాస్తవం ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ మిడిమానేరు నుండి అప్పర్మాన నీటి తరలించాలని చెప్పిన కార్యక్రమం చేపడితే 6 సంవత్సరాలు గడిచింది. అప్పర్మాన నీటి తరలించలేకపోయింది. అంటే ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడి చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. వీళ్ళ కామారెడ్డి ప్రాంతానికి, నిర్మల్ ప్రాంతానికి వీళ్ళ గోదావరి నదీ జలాల వినియోగం కేవలం ఏదైతుందో వీళ్ళ కొండపోచమ్మ సాగర్ చూసింది కదా. వీళ్ళ పత్రికలన్నీ నిర్మాణ లోపాలు, ఆర్భాటాలు పోతే ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తున్నాం కదా. కొండపోచమ్మ సాగర్ కాలువలు ఏదైతున్నదో ప్రాజెక్ట్ ఆరంభమై 1 వారం రోజులు కాలేదు. ఒక్క వర్షానికి ఏదైతుందో కాలువలు కొట్టుకపోయినాయా. ఒక్క వర్షానికి అని చెప్పి అంటున్నా. నాణ్యత ప్రమాణాలు ఏదైతుందో ఏ విధంగా దిగజారుతున్నాయో గమనించాలని చెప్పి అంటున్నా. ఎంతవరకు కాంట్రాక్టర్లు దోచిపెట్టడమే తప్పేదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవడానికి దీన్ని నిదర్శనం పేర్కొంటారని చెప్పంటున్నా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం అని చెప్పంటారు. అప్పుల ఊబిలోకి నెట్టడం అని చెప్పి అంటున్నాను. వీళ్ళు 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రాణం తెచ్చే వాళ్ళ ప్రాజెక్టు రూపొందించి చేపడితే ఉమ్మడి కాంగ్రెస్ రాష్ట్రంలో ఇవాళ కేవలం 2 లక్షల ఎకరాలు అదనపు సాగుతో 18 లక్షల ఎకరాలు అంటే ఒక 2 లక్షల అదనపు సాగు వరకు ఏదైతుందో 1,20,000 కోట్లు చేరుకుంది అంటున్నా. ఎక్కడ 40,000 కోట్లు, ఎక్కడ 1,20,000 కోట్లే. ఎవడబ్బ సొమ్మే కేసీఆర్ జేబులోకి వెళ్ళి కడతాడా, లేకుంటే ఈ అప్పంతా ఎవరు తీరుస్తారా? తెలంగాణ సమాజం ఇది భారం పడటం లేదా? వాస్తవం వెలుగులోకి తేవడం యొక్క మా బాధ్యత భావిస్తున్నాం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ మేమందరం మా బాధ్యత భావిస్తామని చెప్పి అంటున్నాం. దానికి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఇవాళ డీజీపీ గారికి ఏదైతుందో మేము విజ్ఞప్తి చేసి వినతి పత్రాన్ని సమర్పించి మేము చేపట్టబోయేటటువంటి ఒక కార్యక్రమం ఏ విధమైనటువంటి ఒక శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా మేము ప్రాజెక్టు సందర్శించి ఏ విధంగా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతున్నాయో సమాజానికి తెలియజెప్పడానికి కూడా మాత్రమే సందర్శిస్తామని చెప్పని మేము పేర్కొంటే ఇక్కడ స్థానికంగా పోలీస్ మరి వాళ్ళ పట్టాతోపం చూస్తున్నాం కదా. వీళ్ళకి ఏమైనా శాంతి భద్రతలో విఘాతమే కానీ, కరోనా వైరస్ వ్యాధి విఘాతమే కానీ జరుగుతుందంటే దానికి స్థానిక పోలీసులు బాధ్యత వహిస్తారని చెప్పి అంటున్నాం. మేమంతా భౌతిక ఇద్దరు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఒక విధమైనటువంటి క్రమశిక్షణతో మేము ముందుకు పోదాము అని అనుకుంటే దాన్ని మరి వీళ్ళే విఘాతం కలిగిస్తున్నట్టు ఏమో దానికి ఎవరేం చెప్పాలనో తోచడంలో ఏదైనా తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. వీళ్ళ కేవలం అరెస్టులు మరి అక్రమ నిర్బంధాలతో ఏదైతుందో పాలన కొనసాగిద్దామని చెప్పి అనుకుంటే అది ఎక్కువ కాలం నిలవదని చెప్పి అంటున్నాం. డెఫినెట్లీ ఇవాళ మరి మమ్మల్ని ఏదైతుందో భౌతికంగా మరి ప్రాజెక్టు సందర్శించడాన్ని మీరు నిలువరింప చేయగలుగుతుండొచ్చు కాక, కానీ వాస్తవాలను వెలుగులోకి తేవడాన్ని మాత్రం ఏదైతుందో మీరు నిలువరింపలేరు అని చెప్పి అంటున్నా. తప్పకుండా ఈ వాస్తవాలను ప్రజానీకానికి చేరవేయడానికి కొరకు నేను మా పాత్రిక మిత్రులను మేము ఎందుకంటే ప్రత్యక్షంగా మేము సందర్శించి ప్రాక్టికల్గా ఏదైతున్నదో దాన్ని వెలుగులోకి తెచ్చి మరి తెలియజెప్పిన ప్రయత్నం చేసిన మరి సందర్శించలేకపోతున్న పరిస్థితులలో నేను దయచేసి మాకున్నటువంటి ఏకైక మార్గం ఇవాళ మీడియా. దయచేసి మీరందరూ మాకు సహకరించి ఈ వాస్తవాలు వెలుగులు తేవాలని చెప్పని సవనీయంగా కోరుతున్నాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వీడిలో కూడా బయట చెప్తాను. వాయిస్ సరిపోతుంది కదా, ప్రింట్ మీడియాకు పోవాలి. ప్రింట్ మీడియా నీ ఓనికి ఇచ్చుకుంటావు, ఏబిఎన్